హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం రేపు 52 వీక్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ని తీసుకుంటాం అండ్ పొజిషన్కి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. సో ముందుగా హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, ఈ స్టాక్ 1 మంత్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ని రీసెంట్గా బ్రేక్ చేసింది అండ్ చిన్న కన్సల్టేషన్ అయింది. సో మనకి స్టాక్ ఎప్పుడైతే 51.3 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ని సెట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 68.8 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఇందులో మనం ఎంట్రీ పొజిషన్ ఎలా తీసుకుంటామంటే, సపోజ్ డైలీ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మన ఎంట్రీస్ ఇక్కడ ట్రిగర్ అయ్యాయి అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డైలీ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. సో రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. మంత్లీ టైం ఫ్రేమ్లో చూసి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం అండ్ పొజిషన్స్ ట్రేడింగ్ అనేవి డైలీ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ ఎన్సీసీ లిమిటెడ్. మంత్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే రీసెంట్ హైని బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ 5 days నుండి స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. సో ఇన్ కేస్ రేపు కనుక ఈ స్టాక్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మన టార్గెట్ అనేది ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ అనేది అరౌండ్ 400 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 19% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు, సపోజ్ డైలీ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి మన ఎంట్రీ లెవెల్స్ అనేవి ఇక్కడ ట్రిగర్ అయితే మన స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డైలీ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. సో ఇలా సెట్ చేసుకున్నప్పుడు మన రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. నియర్లీ 1:5 రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చినట్టు ఈ స్టాక్లో. నెక్స్ట్ స్టాక్ వరోక్ ఇంజనీరింగ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. మంత్లీ టైం ఫ్రేమ్ చూస్తే స్టాక్ అనేది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసాక ఇక్కడ 2 days నుంచి కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. సో ఇన్ కేస్ రేపు కనుక ఈ స్టాక్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మన టార్గెట్ వచ్చేసి జనరల్గా ఈ స్టాక్లో మన పొజిషన్ అనేది 699 లెవెల్ని క్రాస్ అయ్యాక తీసుకుంటాం అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 814 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం అండ్ ఈ స్టాక్లో మనం 16% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ శోభా లిమిటెడ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ 3 days నుంచి కన్సాలిడేట్ అవుతుంది, 3-4 days నుంచి. సో ఈరోజు స్టాక్ అనేది మన ఎంట్రీ లెవెల్ని ట్రిగర్ చేసింది కానీ మళ్ళీ జోన్లోకి వచ్చింది. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ జోన్లో ఓపెన్ అయితే మన పొజిషన్స్ తీసుకుంటాం అండ్ ఇందులో మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో దగ్గర అరౌండ్ 2080 లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ని సెట్ చేసుకుంటాం, అంటే అరౌండ్ 2717 లెవెల్ దగ్గర. సో ఈ స్టాక్లో మనం 25% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇందులో రిస్క్ టు రివార్డ్ రేషియో ఉందో చెక్ చేద్దాం. సో ఇది మన స్టాప్ లాస్, ఇది మన ఎంట్రీ అండ్ ఇది మన టార్గెట్. సో ఇందులో మనకి 1:5 కన్నా ఎక్కువే వస్తుంది రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది. ఇంకా నెక్స్ట్ స్టాక్ ఒబెరియో రియాలిటీ. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే రీసెంట్ రెసిస్టెన్స్ని 11 June స్టాక్ అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసాక మళ్ళీ 3 days నుంచి కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. సో ఇన్ కేస్ రేపు స్టాక్ అనేది మనకి 1953 లెవెల్ని బ్రేక్ చేస్తే మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2275 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం.
అండ్ ఇందులో మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి స్టాక్ ఎప్పుడైతే 1953 లెవెల్ని బ్రేక్ చేసిందో మనం పొజిషన్ అనేది తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది మీకు ముందు ఫస్ట్ స్టాక్లో చెప్పినట్టు ఆ డే క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కదా, ఆ డే క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం. సో ఇందులో మనం స్టాక్ స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేయడానికి మంత్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. అలాగే స్వింగ్ ట్రేడింగ్లో పొజిషన్స్ తీసుకోవడానికి మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.